సేవలోనే ఈ జనసేన పార్టీ మా నాయకులందరూ కూడా ఈ ప్రజా నెల్లూరు జిల్లా దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బోలెరో మ్యాక్స్ పికప్ వాహనంలో రహస్య అర ఏర్పాటు చేసి తరలిస్తున్న 313.5 కిలోల గంజాయిని సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 ప్రధాన నిందితులను అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు వివరాలను కావలి డీఎస్పీ వివి రమణ కుమార్ వెల్లడించారు. మీద సున్నబట్టిల దగ్గరలో 1వ తేదీ రాత్రి సుమారు 11:30-12 గంటల సమయంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే దానికి సారాంశం ఏంటంటే ఆ రోజు కొంచెం చిన్న చిరుకులు పడుతున్నాయి. వర్షం అంటే పెద్ద వర్షం కాదు, చిన్న వర్షం పడుతుందా. రాజన పాత్ర ఇతను ఏంటంటే వరిసేలో ఉంటాడు. తర్వాత నూతన మాలి అనే అతను ఇతను కూడా వరిసేలో ఉంటాడు. తర్వాత ఎంసీ అనే ఇతను ఒక మెడ్రాస్లో ఉంటాడు. తర్వాత జోగి ముండోలి ఇతను కూడా వరిసేలో ఉంటాడు. వీళ్ళు ఏంటంటే టెక్నికల్లో అనాలిసిస్లో వీళ్ళ ప్రొసీజర్ ప్రకారం అంటే మధ్యలో సమస్యను అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్టేట్మెంట్గా రికార్డ్ చేసేసి వాళ్ళతో మొన్న ఎక్కడైతే బండి పల్టీ కొట్టే ప్రదేశాన్ని కూడా వాళ్ళతో మరి గుర్తించి పలానా ప్రదేశం ఇక్కడే పల్టీ కొట్టిందని తర్వాత ఆ బండిని కూడా వీళ్ళతో మనం ఐడెంటిఫై చేసి ఈ గంజాయి గురించి ఎక్కడన్నా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే గంజాయి అనేది మన సొసైటీ